సేమియా ఉప్మా చేసేసుకున్నామండి మార్నింగ్నే. సో ముందుగా సేమియా పూసను అయితే వేయించేసుకొని ఉంచేసుకోవాలి, లేకపోతే ఉప్మా ముద్దగా అయిపోతుందన్నమాట. అండ్ దానికి కావాల్సిన పదార్థాలు తాలింపు గింజలు, ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం అనమాట. పచ్చిమిర్చి మనం తినే కారం బట్టి వేసుకోవాలి. మేము శ్రేయాంశి తింటుంది కాబట్టి తక్కువ వేసుకుంటాము. అండ్ నూనె కాగిన తర్వాత అల్లం ముక్కలు ముందు వేసేయాలి, మంచి అరమ వస్తుంది. దాని తర్వాత పోపు దినుసులు అన్నీ వేసి ఉల్లిపాయలు కూడా వేయించేసుకోవాలండి. ఉల్లిపాయలు మరీ బ్రౌన్గా వేయించక్కర్లేదు, జస్ట్ నార్మల్గా వేయించేసుకున్న తర్వాత చిటికెడు పసుపు వేసుకుంటే ఈ ఉప్మాకి నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇస్తుంది అనమాట. ఎప్పుడైనా ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. అందరూ బేసిక్గా వైట్ ఉప్మా తింటారు. అండ్ ఒక గ్లాసు సేమియా పూసకి 2 గ్లాసులు వాటర్ అయితే తీసుకోవాలి. అండ్ ఈ స్టేజ్లోనే ఉప్పు కూడా తగినంత వేసేసుకోవాలండి. అండ్ వాటర్ బాగా మరిగిన తర్వాత ఇలా సేమియా పూస వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత వేడి వేడి ఉప్మా రెడీ అయిపోద్ది అనమాట. నాకు మహేష్ బాబు గారి డైలాగ్ గుర్తొచ్చింది, ఫ్యామిలీ మొత్తం ఉప్మా తినేసి బతికేస్తున్నారని. అయినా సరే మనం ఏం ఫీల్ అవ్వక్కర్లేదు, రోజుకు ఒక మంచి రెసిపీ, ఇలా హెల్దీ రెసిపీస్ అండ్ చక్కగా చేసుకుంటే హ్యాపీగా తినొచ్చు ఫ్యామిలీ అంతా. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. బాయ్, థ్యాంక్ యూ.